రోబోతో వద్దు సర్జరీ మీరు చేయండి అంటూ ఉంటారు. రోబోటిక్ సర్జరీ అంటే భయపడుతున్నారా? దాని గురించి మాట్లాడుకుందాము. నేను డాక్టర్ నాయుడు, యూరాలజిస్ట్, అపోలో హాస్పిటల్, వైజాగ్. చాలా మంది పేషెంట్స్ నా దగ్గరికి వచ్చిన వాళ్ళు రోబోటిక్ సర్జరీ అనంగానే వెంటనే భయపడి రోబోతో వద్దు సర్జరీ మీరు చేయండి అంటూ ఉంటారు. టెక్నాలజీ మాత్రమే మనం వాడుతాము. మనం వాడే రోబోట్‌లో బ్రెయిన్ ఉండదు. ఓన్లీ ఇట్ ఈస్ ఎ స్లేవ్. దాన్ని వినియోగించుకొని డాక్టర్ మాత్రమే సర్జరీ చేస్తారు. అంటే రోబోట్‌ని మొత్తాన్ని డాక్టర్ కంట్రోల్‌లోనే ఉంటుంది. రోబోట్ తన స్వతహాగా ఎలాంటి సర్జరీ చేయలేదు. రోబోటిక్ సర్జరీ చేసుకోవడం వల్ల వచ్చే లాభాలేంటంటే, ఇదే అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ. ఇప్పుడు మనం ఐఫోన్ 7 నుంచి ఇప్పుడు నౌ 17 వరకు వాడుతున్నాం. అంటే ప్రతి సంవత్సరం దాని టెక్నాలజీ అడ్వాన్స్ అవుతూ ఉంటుంది. అలానే మన సర్జికల్ టెక్నాలజీలో గూడా ఓపెన్ సర్జరీ నుంచి లాప్రోస్కోపీ, లాప్రోస్కోపీకి నుంచి నౌ అడ్వాన్స్‌డ్ సర్జరీ రోబోటిక్ టెక్నాలజీ వాడుతున్నాము. మంచిగా ఇమేజింగ్ గాని, ప్రెసిషన్ గాని ఉండటం వలన పేషెంట్‌కి చాలా ఉపయోగాలుంటాయి. సో, ఎలాంటి సందేహం లేకుండా మీరు రోబోటిక్ సర్జరీ చేయించుకోవచ్చు.